పెహల్గామ్ బైసరన్ వ్యాలీలో ఒక హారిఫిక్ టెర్రర్ అటాక్ జరిగినటువంటి సందర్భంలో మన ఇండియన్ గవర్నమెంట్ పాకిస్తాన్ ఉన్నటువంటి టెర్రర్ క్యాంప్స్ మీద సర్జికల్ స్ట్రైక్ చేయడం చూసాము. ఆ తర్వాత ఈ రోగ్ నేషన్ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు చేస్తే ఎంతో ధీటుగా సమాధానం చెప్పి మట్టు పెట్టడం కూడా మనం చూసాం. అయితే ఈ సందర్భంలో దేశవ్యాప్తంగా పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఆ దుశ్చర్యల మీద ప్రభుత్వం స్పందించి అరికట్టాలి, నిలుపుదల చేయాలి అనేది ఒకవైపు అయితే, ఈ టెర్రరిజంని రూపుమాపాలి అనేటువంటి ఆలోచన, దీనితో పాటు పిఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని కూడా మనం తిరిగి తెచ్చుకోవాలి అనేటువంటి ఒక ఇమోషనల్ సిచ్యువేషన్ మన దేశవ్యాప్తంగా యూత్లో కానీ దేశ పౌరుల్లో కానీ రావడం అనేటువంటిది మనందరం చూసాము. అలాంటి ఇమోషన్స్లో ఈరోజు మనందరం కూడా ఉన్నాం. అయితే ఈ సందర్భంలో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఒక బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీగా, ఒక కన్స్ట్రక్టివ్ నిర్మాణాత్మకమైనటువంటి విమర్శ చేసేటువంటి పార్టీగా ఒక ఇంట్రాస్పెక్షన్ అవసరం ఈరోజు ఈ కాశ్మీర్కి సంబంధించినటువంటి అంశాల మీద. వాట్ ఆర్ ద ట్రూ కాశ్మీర్ ఫైల్స్, అసలు వాస్తవంగా కాశ్మీర్లో జరుగుతున్నటువంటిది ఏమిటి, ప్రభుత్వం దానికి ఏ విధంగా స్పందించి పనిచేస్తుంది, ఎక్కడ పొరపాటు జరుగుతుంది, ఏమి జరుగుతుంది అనేటువంటి ఒక ఇంట్రాస్పెక్షన్ అవసరమని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఈ ఇంట్రాస్పెక్షన్లో వాట్ ఈస్ కాశ్మీరీ ఫైల్స్ అనేటువంటిది మనం చూస్తే, ఈ పెహల్గాం బైసరన్ వ్యాలీ టెర్రర్ అటాక్ ముందు ఏం సిచ్యువేషన్ నడిచింది, తరువాత కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, ఏం కోరుకుంటున్నారు అన్నటువంటిది ఒక్కసారి మనం నిశ్చితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. టెర్రర్ అటాక్ ముందు ఎలాంటి డెవలప్మెంట్స్ జరిగాయి అని అంటే, ఆగస్టు 5వ తేదీ 2019 సంవత్సరంలో పార్లమెంట్ ఒక బిల్ పాస్ చేసింది. 370 ఆర్టికల్తో పాటు 35A ఆర్టికల్ని కూడా అబ్రోగేట్ చేయటం, అంటే రద్దు చేయడం జరిగింది. ఆ సందర్భంలో విపరీతమైనటువంటి అభివృద్ధి వస్తుంది, మౌలిక వసతులు కల్పన జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో మంచి జీవనోపాధులు రావడమే కాకుండా దేశం రాష్ట్రం కలిసి అభివృద్ధి చెందుతాయి అనేటువంటి అనేక రకమైనటువంటి స్పీచెస్ నాయకులు ఇవ్వడం, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి ప్రధానమంత్రి, హోమ్ మినిస్టర్ అందరూ కూడా మాట్లాడటం జరిగింది. అయితే మరి భూములు అమ్ముకోవచ్చు, అక్కడ ఎవరైనా వెళ్ళి నివసించవచ్చు, ఎవరైనా కూడా కాశ్మీర్లో ఉండొచ్చు, లైక్ ఎనీ అదర్ స్టేట్ ఇన్ ది కంట్రీ. మనకి ఫండమెంటల్ రైట్స్ ఉన్నట్టు మనకు నచ్చిన చోట జీవించవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు, ప్రాపర్టీ ఎక్వైర్ చేయొచ్చు అనేది ఏ విధంగా ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయో అవన్నీ కూడా కాశ్మీర్లో ఈరోజు మనం అనుభవించవచ్చు అనేటువంటి ఒక అవకాశం వచ్చిందని చెప్పారు. అయితే అందరూ ఏ విధంగా భావించారంటే, ఈ తెలుగు రాష్ట్రాల నుంచి ఒక మల్లన్నో, తమిళ నుంచి ఒక కందస్వామి, మలయాళం నుంచి ఒక నంబియారో, కన్నడ నుంచి ఒక నంజప్పో, ఒడియా నుంచి ఒక సాహునో వెళ్ళి అక్కడ స్థిరపడతారేమో, భూములు కొనుక్కుంటారేమో అనుకున్నారు. కానీ ఆలస్యంగా అర్థమైంది ఏమిటి అని అంటే, ఇది ఒక కార్పొరేట్స్కి, అదానీ అంబానీస్ లాంటి ఎంఎన్సీలకు అక్కడ ఉన్నటువంటి భూములు కొనుక్కునే అవకాశాలు కల్పించి వాళ్ళకు కట్టుబట్టాలి అనేటువంటి ఆలోచనలు రాజకీయ దురుద్దేశంతో పనిచేసేటువంటి వాళ్ళకు ఉన్నాయి అనేటువంటివి ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. అక్కడ ఏం జరిగింది అని అంటే, చాలా చిన్నకారు రైతులే ఎక్కువగా కాశ్మీర్లో ఉన్నారు. 5 ఎకరాల కంటే తక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఇంచుమించు 81% మంది సన్నకారు రైతులు ఉంటే 13% మంది చిన్నకారు రైతులు ఉన్నారు. కేవలం 6 నుంచి 7% మంది మాత్రమే 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి కలిగినటువంటి భూకమతాలు, ఇంచుమించు 15 లక్షల ల్యాండ్ హోల్డింగ్స్ ఉంటే ఆ భూకమతాల్లో 93% చిన్నకారు రైతులే ఉన్నారు. అలాంటి పరిస్థితిలో ఆ భూములు అమ్మాలి అంటే వాళ్ళకున్నటువంటి పేదరికాన్ని అడ్డం పెట్టుకుని ఆ భూములు లాక్కోవచ్చు అనేటువంటి ఒక కుట్ర కుతంత్రం జరిగింది దీని వెనుక అనేటువంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి. కానీ ఎవరు కూడా భూములు అమ్మటానికి ముందుకు రాలేదు. ఎందుకు రాలేదనంటే, వారందరూ కూడా ఒక కట్టడి చేసుకుని మన రైతుల్ని మనం కాపాడుకోవాలి, మన పేదల్ని మనం కాపాడుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనతో వారు ఉన్నప్పుడు, భయపెట్టైనా సరే, బలవంతంగా అయినా సరే, నిరాశలను చేసి, నిస్సహాయాలను చేసి భూములు లాక్కోవచ్చు అనేటువంటి ఆలోచనలు చేసినట్టుగా అక్కడ విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. వీరు అనేక రకాలైనటువంటి హైవేస్, టన్నెల్స్ వీటన్నిటిని కూడా నిర్మించి ఒకవైపు, ఇంకోవైపు అక్కడున్న రైతుల్ని ఎలా కష్టపెట్టారు అని అంటే, వాళ్ళు పండించినటువంటి పంటలు లారీలలో హైవేస్ మీద వెళుతున్నటువంటి క్రమంలో 2 రోజులు 3 రోజులు అట్లా ఆర్టిఫిషియల్ కృత్రిమమైనటువంటి ట్రాఫిక్ జామ్స్ పెట్టి లారీలు వెళ్లకుండా ఆపి
ఆ యాపిల్ పళ్ళన్నీ కుళ్ళిపోయే విధంగా చేసి రైతుల్ని నష్టపరచడం అనేటువంటిది జరిగింది. ఇలా నష్టపోయినాకైనా కాన్వర్ట్ సిచ్యువేషన్ అయినా భూములు అమ్ముతారేమోనని రకరకాల ప్రెషర్స్ పెట్టి ఇలా ఏ మార్గంలోనూ కూడా వాళ్ళు అనుకున్నటువంటిది నెరవేరటం లేదు, పాచికలు పారడం లేదు. వీళ్ళ ఆశలు అడియాశలు అయిపోయాయి. ఏదైతే ఆశించి భూములు కొనొచ్చు అనుకున్నారో వాళ్ళ అంచనాలు తారుమారు అయిపోయి అనుకున్నప్పుడు భయపెట్టి బలవంతంగానైనా సైనికులను వాడి రిజిస్టర్ ఆఫీసుకు తీసుకొచ్చి సంతకాలు పెట్టించి భూములు లాక్కోవాలని ఒక వ్యూహ రచన జరుగుతున్నటువంటి సమయంలో ఈ బైసరన్ వ్యాలీ పెహల్గాంలో ఈ టెర్రర్ అటాక్ జరగటం అనేటువంటిది ఒకవైపు ఉన్నటువంటి పరిస్థితి. మరొక వైపు 370, 335A ఆర్టికల్స్ని అబ్రోగేట్ చేసి నయా భారత్ నయా కాశ్మీర్ అని సాక్షాత్తు ప్రధాని, హోమ్ మినిస్టర్, పార్లమెంటు ఇంట, పార్లమెంటు బయట అనేక రకాలైనటువంటి ప్రసంగాలు, స్టేట్మెంట్స్ ఇస్తూ ఒక మాసివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, లాట్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, డెవలప్మెంట్ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ వస్తుంది, పరిస్థితి అంతా కూడా సాధారణ స్థితికి వచ్చేసింది, నార్మల్సీ ఎస్టాబ్లిష్ అవుతుంది, కాబట్టి కాశ్మీర్కు వెళ్ళండి, చూడండి, అందాలు ఆస్వాదించండి అని అనేక రకాలైనటువంటి పిలుపులు ఇచ్చినప్పుడు జనం అంతా కూడా నిజమనుకుని టూరిజం వైపు వెళ్ళడానికి, కాశ్మీర్ వైపు వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. जम्मू कश्मीर में साल 2024 में 2 करोड़ से अधिक टूरिस्ट जम्मू कश्मीर आए हैं। 10 साल में 6 गुना ज्यादा टूरिस्ट बढ़े हैं। साथियों, 21वीं सदी का जम्मू कश्मीर आज विकास की नई गाथा लिख रहा है। पहले के मुश्किल दिनों को पीछे छोड़कर हमारा कश्मीर अब फिर से धरती का स्वर्ग होने की पहचान वापस पा रहा है। आज लोग रात के समय लाल चौक पर आइसक्रीम खाने जा रहे हैं। रात के समय भी वहाँ बड़ी रौनक रहती है। आज श्रीनगर में लोग अपने बाल बच्चों के साथ सिनेमा हॉल में जाकर फिल्में देखते हैं, आराम से खरीदारी करते हैं। पूरे सदन को बताना चाहता हूँ कि कब पूरी स्थिति सामान्य होगी। पूरी स्थिति सामान्य हो चुकी है, सामान्य ही है स्थिति वहाँ पर। కానీ అక్కడ సాధారణ స్థితి ఉందా? నార్మల్సీ వచ్చిందా? ఏం జరిగింది 22 ఏప్రిల్ 2025 ఎక్కడుంది సాధారణ స్థితి? పాలకులు ఎవరైతే మోడీ గారి ప్రభుత్వం, బీజేపీ నడిపిస్తున్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి ప్రకటనలకు అనుగుణంగా అక్కడ సాధారణ స్థితి ఉన్నదా? ఏది సాధారణ స్థితి? వాట్ ఈజ్ నార్మల్సీ? కార్పొరేట్స్ కోసం వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ సీమ్లెస్ గా ట్రావెల్ చేయడం కోసం హైవేస్, టన్నెల్స్ నిర్మించి అది సాధారణ స్థితి అని చెప్పడమా? లేకపోతే ఎంతో ఆలస్యంగా ఎన్నికలు నిర్వహించి ఆ ఎన్నికల్లో ఎంతో హోప్తో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఎలాంటి బాయ్కట్స్ కాల్స్ లేకుండా స్వచ్ఛందంగా వచ్చి ఓటేసుకున్నారు. ఎందుకోసం అని అంటే తిరిగి రాష్ట్రాన్ని ఇస్తారేమో అనేటువంటి ఉద్దేశంతో ఏకైక ముస్లిం మెజారిటీగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని ముక్కలుగా విభజించి రాష్ట్ర స్థాయి నుంచి కేంద్రపాలిత ప్రాంతం, యూనియన్ టెరిటరీగా దాని స్థాయిని తగ్గించడం సాధారణ స్థితి. ఎలాంటి కనెక్షన్ లేకుండా ఉన్నటువంటి ఒక యూపీకి చెందిన వ్యక్తిని, కాశ్మీర్తో సంబంధం లేని వ్యక్తిని లెఫ్టినెంట్ గవర్నర్గా పెట్టి అన్ని అధికారాలు ఎలక్టెడ్ చీఫ్ మినిస్టర్ అక్కడ ఉండగా ఒక లా అండ్ ఆర్డర్ కానీ సెక్యూరిటీ కానీ చీఫ్ మినిస్టర్ చేతిలో లేకుండా కేవలం కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్నటువంటి లెఫ్టినెంట్ గవర్నర్ దగ్గర సెక్యూరిటీ, లా అండ్ ఆర్డర్, అన్ని రకాలైనటువంటి రివ్యూలు సీఎంని ఇన్వాల్వ్ చేయకుండా చేయడం సాధారణ స్థితి. లేకపోతే ముగ్గురు ఎక్స్ చీఫ్ మినిస్టర్స్ని నెలల పాటు హౌస్ అరెస్ట్, డిటెన్షన్లో పెట్టి సాధారణటువంటి జనజీవనం జరగనివ్వకుండా వారిని నిలుపుదల చేయటం, వేల మందిని ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద నెలల పాటు జైల్లో మగ్గబెట్టడం, వేల మంది సెక్యూరిటీ ఫోర్సెస్ని నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ది స్టేట్ నిరంతరంగా తిప్పుతూ భయభ్రాంతులకు గురి చేయటం, ఇది సాధారణ స్థితి. ఎంతోమంది యూత్ ఎంప్లాయ్మెంట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి క్రమంలో వారికి సరైనటువంటి ఎంప్లాయ్మెంట్ దొరకకపోతే రోగ్ నేషన్ పాకిస్తాన్ కంటిన్యూస్గా ట్రైనింగ్స్ ఇచ్చి ఆర్మ్స్ ఇస్తూ ఉంటే అటువైపు వాళ్ళు వెళ్ళిపోవడం, అది సాధారణ స్థితి. ఇంకొక వైపు నిరంతరంగా స్కూల్స్ షట్ డౌన్ అవడం, ఇంటర్నెట్ ఆపేసేయడం, ఎలాంటి సాధారణ జనజీవనం లేకుండా ఉండడం. ఎప్పుడో 90sలో వెళ్ళిపోయినటువంటి కాశ్మీరీ హిందువులు సొంత ఇళ్లను, ఆస్తులను వదిలేసి వెళ్ళిపోతే తిరిగి తమ ఏన్సెస్ట్రల్ హోమ్స్కి రాలేనటువంటి పరిస్థితి సాధారణ స్థితి. అది నార్మల్సీయా? ఏది నార్మల్సీ? శత్రు నిర్భేద్యమైనటువంటి ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకుని G20 టూరిజం సమ్మిట్ని అక్కడ పెట్టి కాశ్మీర్లో టూరిస్టులు అందరూ వచ్చేయండి అని చెప్పేసి చెప్పడం సాధారణ స్థితి. ఒకవైపు క్రాస్ బోర్డర్ టెర్రరిజం వస్తూ ఉంటే
రోగ్ నేషన్ పాకిస్తాన్ దాన్ని పెంచి పోషిస్తూ ఉంటే సెక్యూరిటీ ఫోర్సెస్లో జరగాల్సిన రిక్రూట్మెంట్ని ఆపేసి బోర్డర్ టెర్రరిజంని నిలుపుదల చేయకుండా సాధారణ స్థితి అని చెప్పడం సాధారణ స్థితి. This army, for 3 years there was no recruitment. Our forces were cut down by 1,80,000. Who did it? What about the threat assessment? Manpower is not needed. Damn you! It's needed if you want to fight in the mountains. భక్తులు అమర్నాథ యాత్రకు వెళ్ళాలనంటే ఒక లార్జర్ ఫోర్సెస్ని అక్కడ పెట్టి పెద్ద సెక్యూరిటీ పెట్టి నడిపించి వాళ్ళని పంపించడం అది సాధారణ స్థితి, అది నార్మల్సీయా? ఏది నార్మల్సీ? ఒకవైపు అధికారాలని తమ గుప్పెట్లో పెట్టుకుని ఇంకొక వైపు ఎలక్టెడ్ గవర్నమెంట్కి అధికారాలు ఇవ్వకుండా కేవలం మీరు వెళ్ళేటువంటి కార్యక్రమాలు మీరు చేసే పనులకు మాత్రం రక్షణ పెట్టుకుని చేసి సాధారణంగా ఉంది అంటే అన్ని అధికారాలు చేతిలో పెట్టుకుని నార్మల్సీ ఉంది వెళ్ళండి అంటే జనం నిజం అనుకుని నమ్మి వెళ్ళారు. ఏం జరిగింది అక్కడ? 26 మంది ఇండియన్స్ ఎలాంటి ఆయుధాలు లేనటువంటి సిచ్యువేషన్లో అక్కడ ఒక సెక్యూరిటీ లేదు, ఒక ప్రివెంటివ్ యాక్షన్ లేదు, దెబ్బలు తగిన వాళ్ళకి ఒక మెడికల్ ఎయిడ్ లేదు. అలాంటి పరిస్థితుల్లో 26 మంది ప్రాణాలు కోల్పోవటం ఇది నార్మల్సీ అని చెప్పి జనాల్ని పంపించి ఈ విధంగా చంపేయటం ఎవరిది బాధ్యత? ఎవరు దీనికి బాధ్యత వహించాలి? పూర్తిగా కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఫెయిల్ అయినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది ఒకవైపు. మరొక వైపు నిజంగా నార్మల్సీ ఎస్టాబ్లిష్ చేయాలనుకున్న వాళ్ళు ఏం చేయాలి? అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క హార్ట్స్ అండ్ మైండ్స్ని గెలుచుకోవాలి, వాళ్ళ హృదయాలను గెలుచుకోవాలి. అక్కడ భయం లేనటువంటి పరిస్థితిని కల్పించాలి, టెర్రర్ లేనటువంటి పరిస్థితిని కల్పించాలి. అప్పుడు సాధారణ స్థితి వస్తుంది. కానీ అన్ని అధికారాలు పెట్టుకుని ఎలాంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోకుండా అక్కడ ఎలాంటి రక్షణ కల్పించకుండా జనాల్ని వెళ్ళమని అక్కడికి వెళ్ళిన తర్వాత నిరాయుధులుగా వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం అనేటువంటిది జరిగింది. ఎవరిది దీనికి బాధ్యత? ఎలా జరిగింది అటాక్ అనే దాని మీద పలు అనుమానాలు ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజల్లో ఉన్నాయి. ఎందుకనంటే వాళ్ళు చాలా తాయితీగా వచ్చి ఎంతమందిని చంపాలో అంతమందిని పేర్లు అడిగి వాళ్ళ గురించి వివరాలు తెలుసుకుని మరి చంపి తిరిగి వెళ్ళిపోతే ఇంతవరకు చర్యలు లేవు, ఒకరిని కూడా పట్టుకోలేకపోయాం. ఏమి జరుగుతుంది అనేటువంటి అనుమానాలు ఒకవైపు ఉంటే కాశ్మీర్ ప్రజలు ఏమి కోరుకుంటున్నారు అనేటువంటిది మరొక వైపు మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది.